నమస్తే, నేను మీ సతీష్. ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారిన జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇది. ప్రస్తుతం ఏదైతే గనక ఈ రోజున 2 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు వెలువడినాయో ఈ నేపథ్యంలో కడప జిల్లా మరి ముఖ్యంగా పులివెందుల రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి అంశాలు ఏమిటి అని చెప్పి చర్చలోకి వెళ్లే ముందు వైఎస్ కుటుంబం తాలూకు ఆ వంశ వృక్షం ఏదైతే ఉంటుందో ఆ వృక్షం దానికి ఉన్నటువంటి చరిత్ర దాన్ని కూడా ఒక్కసారి క్లుప్తంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ వంశ వృక్షం అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులు వాళ్ళ మధ్య ఉన్నటువంటి తగాదాలే ఈ రోజున మనం చర్చించుకుంటున్నటువంటి ఈ ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటువంటి అంశానికి దారి తీసినాయి అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి వైఎస్ వంశవృక్షం దగ్గరికి వెళ్దాం. అక్కడ ఏమే అంశాలు ఏ రకంగా వాళ్ళ మధ్య తగాదాలకో లేదంటే వాళ్ళ మధ్యన ఆధిపత్య పోరుకి దారి తీసినాయి అనేటువంటిది కూడా క్లుప్తంగా ఒకసారి విశ్లేషించుకుందాం. ఇది చూస్తూ ఉన్నాం కదా, ఇది వైఎస్ వంశవృక్షం. మరి వంశవృక్షంలో మొదటగా చూస్తే వైఎస్ వెంకటరెడ్డి. వైఎస్ వెంకటరెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి తాత, రాజారెడ్డికి తండ్రి. ఆయనకి 2 భార్యలు. మొదటి భార్య లక్ష్మమ్మ, రెండో భార్య మంగమ్మ. మొదటి భార్య సంతానం చినకొండారెడ్డి, రెండో భార్య మంగమ్మకి 9 మంది సంతానం ఉంటే అందులో ఒకళ్ళు మాత్రం ప్రాచుర్యం చెందినటువంటి వ్యక్తి. ప్రాచుర్యం చెందడం, ప్రసిద్ధి చెందడం అంటే వాళ్ళు ఏదో ఘనకార్యాలు చేసి కాదు, ఫ్యాక్షన్ చేయడం, రౌడీజాలు చేయడం, హత్యలు చేయడం, ఇలాంటి వాటి వల్ల ప్రాచుర్యం చెందినటువంటి వ్యక్తి ఆ 9 మంది సంతానంలో ఒకడైనటువంటి వైఎస్ రాజారెడ్డి. అయితే ఏదైతే గనక ఈ రాజారెడ్డి చినకొండారెడ్డి ఈ సమయం నుంచి కూడా వాళ్ళ మధ్య ఒకంత ఆధిపత్య పోరు అనేటువంటిది ఉండేది. ఎందుకు అంటే ఇక్కడ చినకొండారెడ్డి వచ్చేటప్పటికి వైఎస్ వెంకటరెడ్డికి మొదటి భార్య అయినటువంటి లక్ష్మమ్మ సంతానం. అంటే మొదటి భార్య అనేటప్పటికి అఫీషియల్ అనేటువంటి ఒక అభిప్రాయం కొందరిలో ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఆ రీతిలోనే మేము మొదటి భార్య సంతానం అంటే మా నాన్నకి మేమే అఫీషియల్ అని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం. ఇంకో పక్కన చూస్తే వెంకటరెడ్డి గారి రెండో భార్య మంగమ్మ, ఆమెకి 9 మంది సంతానం ఉన్నారు. మేము కూడా మా తల్లిని కూడా వివాహం ఆడాడు కాబట్టి వెంకటరెడ్డి మేము కూడా అఫీషియల్ కిందకే వస్తాము, అయినా మమ్మల్ని ఈ విధంగా మీరు ఏదైతే అవమానిస్తూ ఉన్నారు అని చెప్పేసి వైఎస్ రాజారెడ్డి సమయం నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య కొంత గొడవలు ఉండేవి, మనస్పర్ధలు ఉండేవి, విభేదాలు ఉండేవి. అవి మరీ పీక్స్కి వెళ్ళినటువంటి పరిస్థితి కాదు, ఒక స్థాయి వరకు పరిమితమైనటువంటి పరిస్థితి. తర్వాతి కాలంలో చూస్తే మరి వాళ్ళకి పెళ్ళిళ్ళయి వాళ్ళకి సంతానం వచ్చారు. ఆ సంతానాన్ని కూడా చూస్తే చినకొండారెడ్డికి ఉన్నటువంటి సంతానం సుశీలమ్మ, వేదమణి, వైఎస్ ఆనంద్ రెడ్డి, వైఎస్ ప్రకాష్ రెడ్డి, వైఎస్ ప్రతాప్ రెడ్డి, ఈసీ సుగుణ. ఈసీ సుగుణ అనేటప్పటికి ఎవరు అనేటువంటి అనుమానం రావచ్చు. ముఖ్యంగా ఈసీ సుగుణ అంటే మీకు గుర్తొస్తుంటుందిగా, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఆయన శవానికి కుట్లేసినటువంటి డాక్టర్ ఈసీ గంగిరెడ్డి. ఇంకా చెప్పాలి అంటే వైఎస్ భారతిరెడ్డి గారి తండ్రి, ఎస్ ఆయన సతీమణే ఈ ఈసీ సుగుణ. ఈవిడెవరు అంటే చినకొండారెడ్డి గారి కుమార్తె, అంటే భారతిరెడ్డి గారికి తల్లి. ఈసీ సుగుణ అంటే బాగా మీకు గుర్తుండిపోవాలి కాబట్టి ఈ అంశం చెప్తా ఉన్నాను. సులోచన, శ్యామల, వైఎస్ భాస్కర్ రెడ్డి వీళ్ళంతా కూడా చినకొండారెడ్డి గారి సంతానం. ఇక వైఎస్ రాజారెడ్డి గారి సంతానం దగ్గరకు వస్తే వైఎస్ జార్జ్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి, బి విమలారెడ్డి, వైఎస్ సుధీర్ రెడ్డి, వైఎస్ రవీంద్రనాథ్ రెడ్డి. ఇక్కడ వీళ్ళ మధ్య ఉన్నటువంటి తగాదాలు ఎందుకు వచ్చినాయి? ఇవి వీళ్ళు కూడా అంతేనా? రాజారెడ్డిను చినకొండారెడ్డి వీళ్ళకిలాగే ఈ ఫ్యాక్షన్లు ఇవా అంటే ఈ 2 కుటుంబాల్లో ఉన్నటువంటి సంతానాల్లో కూడా, అంటే ఇటు చినకొండారెడ్డి సంతానం కావచ్చు, అటు రాజారెడ్డి సంతానంలో కొంతమంది ఆణిముత్యాలు ఉన్నారు, కొంతమంది జాతిరత్నాలు ఉన్నారు. ఆణిముత్యాలు అంటే ఏమిటి అని చెప్తే వీళ్ళల్లోనూ అందరూ మరి రాజారెడ్డి లాగా, రాజశేఖర్ రెడ్డి లాగా, వివేకానంద రెడ్డి లాగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా అంతా ఈ రౌడీ ఎలిమెంట్స్ భాస్కర్ రెడ్డి లాగానో అవినాష్ రెడ్డి లాగానో కాదు. కొంతమంది చదువుకున్న వాళ్ళు, మంచి మంచి డాక్టర్లు అయి దేశ విదేశాల్లో వాళ్ళు అక్కడ స్థిరపడిపోయినటువంటి వాళ్ళు, కొంతమంది ప్రొఫెసర్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆణిముత్యాలు. జాతిరత్నాలు అంటే మరి రాజారెడ్డి అలాగే చినకొండారెడ్డి వాళ్ళ ఆ ఇదిని కొనసాగించేటువంటి, ఆ వారసత్వాన్ని కొనసాగించేటువంటి లంపెన్ ఎలిమెంట్స్ లాంటి వాళ్ళు వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, ఆ విమలారెడ్డి ఇలాంటి వాళ్ళంతా, రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు వీళ్ళని జాతిరత్నాలు అని చెప్పుకుంటాం. అయితే ఏదైతే ముందు చెప్పుకున్నట్లుగా వెంకటరెడ్డి సమయం నుంచి కూడా మొదటి భార్య, రెండో భార్య పిల్లలు అనేటువంటి కొంత ఆ విభేదాలు ఇటు కొండారెడ్డికి అటు రాజారెడ్డికి వీళ్ళ మధ్య ఉండేవి. అవి చినికి చినికి గాలివానైనట్లుగా తర్వాతి తరం వచ్చేటప్పుడు కూడా అవి ఇంకా ఒకంత పెరిగిపోయినటువంటి పరిస్థితి, మరింత కొంత తారాస్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక కేవలం రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి లేదా వైఎస్ భాస్కర్ రెడ్డి
ఈసీ సుగుణ వీళ్లతోటి ఆగిందా అంటే లేదు. ఆ తర్వాతి తరం అంటే జగన్మోహన్ రెడ్డి, షర్మిళ, భారతిరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి మరి మనసుల మీద తీసుకున్నారో, వీళ్ళు ఏ రకంగా చేస్తూ ఉన్నారో తెలియదు. కానీ అసలు అవి ఎటువైపు దారి తీస్తున్నాయి అనేటువంటిది కూడా ఈ రోజున ప్రజల్ని, సామాన్య ప్రజల్ని ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే రాజశేఖర రెడ్డి బతుకున్నంత కాలం వైఎస్ భాస్కర్ రెడ్డి లేదా వైఎస్ అవినాష్ రెడ్డి అనేటువంటి పేర్లు ఎవ్వరికీ తెలియవు. వాస్తవంగా ఆలోచించండి, వైఎస్ అవినాష్ రెడ్డి పేరు ఎప్పటి నుంచి బయటకు వచ్చింది? రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డి దగ్గర అవుతూ వచ్చాడు. మరి అవినాష్ రెడ్డి ఏ రకంగా దగ్గర అయ్యాడయా అంటే వైఎస్ భారతిరెడ్డి గారి ద్వారా. ఎందుకు అంటే వైఎస్ భారతిరెడ్డి గారి తల్లి ఈసీ సుగుణ, వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా ఒకే తల్లి సంతానం, సొంత అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు అవుతారు. అంటే ఈ లెక్కన చూసుకుంటే భారతిరెడ్డి గారికి అవినాష్ రెడ్డి మరిది లేదా బావ ఈ వరుస అవుతాడు. ఎందుకంటే మేనమామ కొడుకు కాబట్టి. అందుకని చెప్పి భారతిరెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ తోటి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆవిడ ఇన్ఫ్లుయెన్సే వైఎస్ అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డికి దగ్గర చేసింది. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ లో పడ్డాడు. వివేకానంద రెడ్డిని మెల్లగా దూరం పెడుతూ వచ్చాడు. సొంత చిన్నాన్న కదా, అప్పటి వరకు రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి వీళ్ళు ఏం చెప్తే పులివెందుల్లో అదే సాగేది. కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పెట్టాడో, అవినాష్ రెడ్డి భారతిరెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఆ పార్టీలోకి రావటం, వివేకానంద రెడ్డిని మెల్లగా సైడ్ లైన్ చేయటం, ఆయనకి ఇచ్చేటువంటి టికెట్ కూడా ఆపేసి మెల్లగా మరి అవినాష్ రెడ్డికి ఇచ్చేటువంటి ఈ అంశం చేయటం. మరి ఈ క్రమంలోనే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత, ఆ హత్య ద్వారా భారతిరెడ్డి గారు ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేసి భాస్కర్ రెడ్డిని కూడా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టారు. అప్పుడే కదా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిన తర్వాతే కదా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఇది మొత్తం అంతా కూడా వైఎస్ వంశవృక్షం, వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏంటి అంటే దాయాదుల పోరు, ఆధిపత్య పోరు కింద నెలకొన్నటువంటిది. అయితే ఇక్కడ వరకు అయితే కనుక పూర్తిగా అర్థమైంది కదా. మరి ఇక్కడి నుంచి అసలు అంశం ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటువంటి ఆ చర్చలోకి వెళ్ళిపోదాం. ఇక ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంటూ జరుగుతున్నటువంటి చర్చ కారణం ఏమిటి అంటే ఈ రోజున 4 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం అనేటువంటిది పులివెందులని శాసిస్తా వచ్చింది. అక్కడ ఎన్నికల్ని ఏకగ్రీవం చేసుకుంటూ ఏదైతే కనుక జెడ్పీటీసీ స్థానం ఉందో పులివెందుల జెడ్పీటీసీ, దీన్ని 4 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం ఏకగ్రీవం చేసుకుంటూ వచ్చింది. అలాంటి చోట ఈ రోజున ఆ వైఎస్ కుటుంబానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక చెప్పు దెబ్బ, చంపపెట్టు లాంటి ఒక చావు దెబ్బ తగిలింది. అదే ఎన్నికల ఫలితం అనేటువంటిది. దాదాపు 4 దశాబ్దాల తర్వాత ఆ కుటుంబ ప్రాభవం పడిపోయింది. ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అని స్పష్టం చేసేలాగే ఈ రోజున పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు అనేటువంటిది వెలువడినాయి. మరి ఈ ఫలితాల్లో గతంలో ఎన్నడూ చూడనటువంటి ఒక ఘోర పరాభవం జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ కుటుంబం కానీ చవి చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక డిపాజిట్లు కూడా రాలేదు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, మరి ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం అని చెప్పి రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి పేర్లు చెప్పుకునేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున ఆయన అధికారం కోల్పోయిన ఏడాదిలోనే ఆయన నియోజకవర్గంలో అక్కడ ఏదైతే జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే ఉప ఎన్నిక, అక్కడ 71% పోలింగ్ జరిగింది. ఆ 71%లో కూడా కనీసం 10% ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ ఆయన నిలబెట్టిన అభ్యర్థికి కానీ పడలేదు. అంటే ఏ స్థాయి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి పైన వచ్చింది. కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి, డిపాజిట్ కూడా రాలేదు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక చావు దెబ్బ. దీంతో ఒకంత ఆశ్చర్యం చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమిటి ఈ పరిస్థితులు రావడానికి కారణం అనేటువంటి ఆత్మ పరిశీలనలో భాగంగా స్థానికంగా ఉండేటువంటి కొంతమంది ముఖ్య నాయకులు ఎవరైతే ఆ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్య నాయకులను భావిస్తాడో వాళ్ళతోటి కూడా మాట్లాడాడట. మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే వాళ్ళు చెప్పినటువంటి కొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డికి నచ్చేటువంటి మాటలు సహజంగా ఉంటారు కదా. కొందరేమో గ్యాస్ కొట్టేవాళ్ళు, గాలి కొట్టేవాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది నిక్కచ్చిగా నిజం మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చూసి జగన్మోహన్ రెడ్డి కూడా
కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయానికి, ఒక సంచలనమైనటువంటి నిర్ణయానికి అయితే వచ్చారు అనేటువంటి ఒక చర్చ కూడా, అంటే ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. మరి ఏమిటి వాళ్ళు చెప్పింది అంటే, కొంతమంది ఏమో లేదండి ఇదిగో ఈ రిగ్గింగ్ చేశారు, ఇదిగో ఆ పోలీసులను పెట్టుకున్నారు, ఇదిగో అలా చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి నచ్చే మాటలు అవే చెప్తే మాత్రం, కొంతమంది ఉన్నటువంటి వాస్తవాలు అవి జగన్మోహన్ రెడ్డికి వినడానికి కర్ణ కఠోరంగా ఉన్నా కూడా ఆ వాస్తవాలనే చెప్పారట. అవి విన్నా జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయానికి వచ్చారు. మరి ఏమిటి వాళ్ళు చెప్పింది అంటే, మీరు చేసినటువంటి కొన్ని తప్పులు ఉన్నాయి, ఆ తప్పుల వల్లే ఈ రోజున మనకి ఈ పరిస్థితి పట్టింది అని చెప్పి ఒక వర్గం మాత్రం జగన్మోహన్ రెడ్డికి చేదుగా ఉన్న పచ్చి నిజాల్ని చెప్పారట. ఆ నిజాలే ముందుగా ప్రజల్లో వైఎస్ కుటుంబం పైన మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ, కొంతమందికి వైఎస్ కుటుంబానికి అభిమానులు ఉన్నప్పటికీ వాళ్ళంతా కూడా ఈ రోజున మీకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కారణం ఏమిటి అంటే, మొదటి నుంచి కూడా రాజారెడ్డి వర్గం, చినకొండారెడ్డి వర్గం అంటూ కొంతమంది అభిమానులు వైఎస్ కుటుంబానికి ఉన్నారు. క్రమేపీ కాలం మారుతున్న కొద్దీ అందులో కొంతమందిని రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి కలిపి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబంలోకి, అంటే ఆ వర్గంలోకి చేర్చుకున్నారు. కానీ మీరు ఈ రోజున అసలు ఈ దాయాదుల పోర్లో అటు వైఎస్ భాస్కర్ రెడ్డికి కానీ, లేదంటే గనక చినకొండారెడ్డి కుటుంబానికి కానీ ఎక్కడ బలం లేని చోట మీరు వాళ్ళకి బలాన్ని ఇచ్చారు. వాళ్ళు మిమ్మల్ని చూసుకుని మీరు వివేకానంద రెడ్డి గారిని దూరం చేసుకున్నారు, మీ తల్లిని దూరం చేసుకున్నారు, సొంత చెల్లిని దూరం చేసుకున్నారు. ఆఖరికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఆ కేసులో ఎవరైతే గనక నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటా ఉన్నారో అలాంటి వాళ్ళని మీరు దగ్గర తీసుకున్నారు. వాళ్ళేమో మీ అండను చూసుకుని మిమ్మల్ని మాకు చూపిస్తూ, మీ పిక్చర్ ముందర చూపిస్తూ వెనక నుంచి వైఎస్ అభిమానులుగా ఉన్నటువంటి మా పైన దాడులు చేశారు. ఇక్కడి నుంచి ఇంకొంతమందిని బలవంతంగా వాళ్ళ సైడు లాక్కున్నారు. ఈ రోజున అవన్నీ కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నాయి, ఒకంత వ్యతిరేకత రావడానికి కూడా కారణమైనాయి. అంతేకాకుండా వైఎస్ వివేకానంద రెడ్డి గారు, రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఎన్ని హత్య రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తూ ఉన్నా కూడా పులివెందుల ప్రజలకి వైఎస్ వివేకానంద రెడ్డి ఎంతో కొంత అయితే మంచి చేశారు. మనం చెప్పుకోలేకపోయినా కూడా వాస్తవం అది. కాబట్టి ఆయన్నే హత్య చేసినటువంటి వ్యక్తులుగా అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర తీశాడు. అంతేకాకుండా సొంత తల్లి మీద, అలాగే తన తల్లి మీద, సొంత చెల్లి మీదే జగన్మోహన్ రెడ్డి కేసులు వేశాడు. ఇవన్నీ కూడా ఈ రోజున చర్చ జరుగుతూ ఉన్నాయి ప్రజల్లో. వీటన్నిటి ఆధారంగా మీ మీద ప్రజల్లో ఒకంత వ్యతిరేకత వచ్చింది. వైఎస్ కుటుంబానికి ఉన్నటువంటి అభిమానులు కూడా ఈ రోజున మీకు వ్యతిరేకంగా ఓటేసేటువంటి పరిస్థితులకి, ఆ పరిణామాలకి దారి తీసింది. అరే, వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఆ కేసును మీరు తొక్కి పెట్టారు అనేటువంటిది పులివెందుల ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఆ హత్యలో మీ ప్రమేయం ఉందా అనేటువంటి చర్చ నమ్మే విధంగానే ఉంది. అవినాష్ రెడ్డిని మీరు కాపాడినటువంటి తీరు ప్రజల కళ్ళకు కట్టినట్టు కనిపించింది. మరి ఇన్ని చేసిన తర్వాత ఈ రోజున ఎవరైతే వైఎస్ భాస్కర్ రెడ్డిని, వైఎస్ అవినాష్ రెడ్డిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉంటారో, మీరు వాళ్ళ నుంచి కూడా ఓట్లు మీకు పడతాయని చెప్పి ఎలా భావించారు? ఈ రోజున మీరు అవినాష్ రెడ్డిని దగ్గర చేసుకోవటం, భాస్కర్ రెడ్డిని దగ్గర చేసుకోవటం, వివేకానంద రెడ్డి గారిని కోల్పోవటం, తల్లిని చెల్లెళ్ళని కూడా తరిమేయడం, ఈ అంశాలన్నీ కూడా ప్రభావం చూపినాయి. దాని పర్యవసానమే ఈ రోజున డిపాజిట్లు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితులకి మిమ్మల్ని దిగజార్చింది అని చెప్పి ఈ చేదు నిజాల్ని జగన్మోహన్ రెడ్డి చెవిన వేశారట. దీంతో పునరాలోచనలోకి పడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం, మరి ఏదైతే గనక చెల్లెళ్ళు ఉన్నారో చెల్లెళ్లతోటి సెటిల్మెంట్కి వెళ్ళాలి. ఏది షర్మిల గారితో ఎందుకు విభేదాలు వచ్చినాయి? ఆస్తి తగాదాలే కదా. తల్లితోటి ఎందుకు గొడవ వచ్చింది? తల్లి మీద కేసు ఏ అంశంలో వేశాడు? ఇదే ఆస్తి పంపకాలు, సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ ఇచ్చిన దాంట్లోనే కదా. అలాగే మరి ఇంకో చెల్లెలు, ఆవిడతోటి కూడా వచ్చింది ఏమిటి? వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యే కదా. ఈ కేసులే కదా, వీటి ద్వారానే కదా వీళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ వచ్చింది. ఈ అంశం ఎప్పుడైతే గనక జగన్మోహన్ రెడ్డి చెవును పడ్డదో ఇవన్నీ ఆలోచించుకున్న జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి తోటి మాట్లాడడం, వైవి సుబ్బారెడ్డినే మధ్యవర్తిగా ఉండి షర్మిలతోటి అలాగే వైఎస్ విజయలక్ష్మి వీళ్ళిద్దరితోటి కూడా సంధికి మరి తాను సెటిల్మెంట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మరి సుబ్బారెడ్డినే ఎందుకు పంపించారు అంటే, నువ్వే కదా ఆ రోజున ఎంఓయూలు రాసుకునేటప్పుడు సంతకం చేసినటువంటి వ్యక్తివి, ఇప్పుడు నువ్వే వెళ్తే బాగుంటుంది, నువ్వు వెళ్ళి ఇవన్నీ ఆస్తులు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. అసలు వైఎస్ కుటుంబం తాలూకు ప్రాభవమే పులివెందుల్లో పోతూ ఉంది. రేపు ఎన్నికల్లో మళ్ళీ నేను పోటీ చేస్తే గెలుస్తానో లేదో అనేటువంటి పరిస్థితులకి దిగజారిపోతా ఉన్నాం. కనీసం ఇప్పటికైనా కూడా తల్లిని చెల్లిని తెచ్చి దగ్గర పెట్టుకుంటే, వాళ్ళు 2011 నుంచి 19లో నేను అధికారంలోకి వచ్చే వరకు వాళ్ళు నా వెన్నంటే ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే నాకు అన్ని దరిద్రాలు చుట్టుకుంటా ఉన్నాయి కాబట్టి మళ్ళీ వాళ్ళని తెచ్చి దగ్గర పెట్టుకుందాం. అప్పుడు మళ్ళీ ప్రజలు ఏమైనా కొంచెం నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాగైనా రేపటి ఎన్నికల్లో ఏదో రకంగా సానుభూతి తెచ్చుకుని నేను ఓట్లు సాధించుకుంటాను, నేను మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు అంటూ వైవి సుబ్బారెడ్డిని అయితే గనక రాయబారానికి పంపడానికి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చాడట. మరి
వైవి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు వెళ్ళి షర్మిల గారితోటి ఈ రాయబారాలు చెప్పటం, ఈ సెటిల్మెంట్లకి ఒప్పించడానికి ఆయన చేసేటువంటి ప్రయత్నాలు అవి ఫలిస్తాయో మరి వికటిస్తాయో తెలియదు. కానీ ఈ అంశం మరి ఆ నోట ఈ నోట ఏముంది, ఈ రెండు వర్గాలే కదా. ఒకళ్ళేమో జగన్మోహన్ రెడ్డికి బాకాలు ఊదారు, ఒకళ్ళేమో కర్ణ కఠోరమైనటువంటి నిజాలు చెప్పారు. ఇవన్నీ కూడా అందరి సమక్షంలోనే జరిగిన చర్చలు కదా. వాళ్ళ ద్వారా అవినాష్ రెడ్డికి తెలిసిందట. మరి అవినాష్ రెడ్డి ఆయన ఇంతకాలం భారతీ రెడ్డి అండని చూసుకుని, అంటే ఆవిడ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయించి జగన్మోహన్ రెడ్డిని తమ వైపు తిప్పుకున్నాడు. ఇంతకాలం తమకి రాజకీయంగా ఎక్కడా ప్రాముఖ్యత రాలేదు. రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి ఉన్నంతకాలం ఈ రోజున రాజకీయంగా వాళ్ళకి ప్రాధాన్యత దక్కుతా ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని తెచ్చిపెట్టుకుంటాను అంటే మళ్ళీ వీళ్ళు ఏమైపోవాలి, మళ్ళీ మేము ఏమైపోవాలి అనేటువంటి భయం అవినాష్ రెడ్డికి పట్టుకుంది. అందుకే మొన్న 2024 ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది తోటి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కొన్ని చర్చలు జరిపారంట. అయ్యా, ఎమ్మెల్యేగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా పర్లేదు కానీ కడప ఎంపీగా నేను మాత్రం గెలవాలి. కాబట్టి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కొంతమందిని మాకు ఓట్లు వేయించండి, వాళ్ళ చేత మీరు ఓట్లు వేయించండి, మీకు ఎంతో కొంత బల్క్లో మేము డబ్బులు ముట్ట చెప్తామని చెప్పేసి కొంత చర్చలకు కూడా వెళ్ళారంట. ఆ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా పోవై పక్కకి వెళ్ళి ఆడుకో అన్నట్లుగా అవినాష్ రెడ్డిని పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవంట. కానీ ఈ రోజున అవినాష్ రెడ్డి అయితే మాత్రం ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి తన తల్లి చెల్లెళ్ళని తెచ్చి పెట్టుకోవడం అంటే సునీతారెడ్డి గారికి కూడా న్యాయం చేయడము అనంటే అవినాష్ రెడ్డి ఖచ్చితంగా మరి మళ్ళీ జైలుకు వెళ్లేటువంటి పరిస్థితులు రావాల్సిందే కదా. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి రావడానికి ఎవరినైనా బలి తీసుకుంటాడు కదా. అధికారంలోకి వచ్చాక కన్న తల్లిని, సొంత చెల్లెల్నే వాళ్ళనే తరిమేసిన జగన్మోహన్ రెడ్డి, చిన్నాన్ననే లేపించేసినటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అవినాష్ రెడ్డిని జైలు పాలు చేయడానికి ఏమైనా వెనకాడు కదా. ఈ అంశం అవినాష్ రెడ్డికి తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి కోసం మరి ఆయన ఏమైనా బాత్రూములు రెడీ చేస్తున్నాడేమో. వైఎస్ వివేకానంద రెడ్డి గారిది మనం బాత్రూమ్ ఔదంతం గుర్తుంది కదా. అవినాష్ రెడ్డి కూడా అలాంటి బాత్రూమ్ ఏమైనా రెడీ చేస్తున్నాడేమో అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఈ అంశం పైన అవినాష్ రెడ్డి మాత్రం కొంత గుర్రుగా ఉన్నాడట జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం పైన. మరి దీంతో రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పరిణామం ఎలా ఉండబోతుంది? ఒకవేళ షర్మిల గారిని, తల్లి విజయలక్ష్మిని, అలాగే సునీతారెడ్డి గారిని తెచ్చి దగ్గర పెట్టుకుంటే అదొక తంట, తెచ్చుకోకపోతే ఇంకో తంట. తెచ్చుకుంటే ఏమిటి అంటే అవినాష్ రెడ్డి ద్వారా ఎలాంటి ప్రమాదమో, తెచ్చుకోకపోతే రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడం. మరి జగన్మోహన్ రెడ్డికి ఈ అంశమే, ఈ పరిణామమే ముందు నుయ్యి వెనక గొయ్యి. తల్లి చెల్లెళ్ళని తెచ్చుకుంటే అవినాష్ రెడ్డితో తంట, తెచ్చుకోకపోతే రాజకీయంగా సమాధి. ఈ రకంగా మరి ఎటువైపు వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన నిర్ణయం ఎలా ఉంటుంది అనేటువంటిది మాత్రం ఈ రోజున ఎంతో ఉత్కంఠకు దారి తీస్తూ ఉంది. మరి ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంగా జరుగుతున్నటువంటి ఈ ప్రచారం పైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.